పరిపాలన ఆయన ఇచ్చిన హామీలు కానీ, అంశాలు గాని అన్నీ అయినాయి అంటారా? కొన్ని కాలేదు, అంటే ఏం కాలేవు ఇప్పటిదాకా. ఇంకా ముసలోళ్ళే కాలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పథకాలు పెట్టలేడు కదా. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఎందుకని? ఎందుకనంటే అందరికి రేవంత్ రెడ్డి ఏమో చిన్న వాళ్ళకి చూస్తుండు, ఆయన ఏమో పెద్దవాళ్ళకి చూసిండు. చిన్న అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల రాజ్యం అని చెప్పేసి రైతుల కోసం పథకాలు పెట్టిండు కదా. రైతు బంధు గుట్టలకు బోళ్ళకు రాళ్ళకు తప్ప ఆయన పెట్టింది ఏం లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆయన భయపడుతుండు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినాక రంగంలోకి పులి దిగింది అన్నారు. మరి అది పులి కాదు, పిల్లి. ఆయన వస్తే ఆయన పాలనలో ఉన్న తప్పులని ఎన్నుతారని రావట్లేదు అసెంబ్లీ. అసెంబ్లీకి వస్తే ఏమైనా మార్పు జరుగుతుందంటారా? అసెంబ్లీకి వస్తే ఆయన ఒక మేధావి కాబట్టి కొన్ని సూచనలు ఇవ్వచ్చు. గవర్నమెంట్ కూడా ఏమన్నా తప్పు లోపులు చేస్తే గవర్నమెంట్ కూడా సూచనలు ఇవ్వచ్చు ఆయన. కానీ ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని ఇంకొంతమంది అంటారు. మరి అయిపోయినట్టే. మరి కేసీఆర్ తో పోయి ఉన్న పార్టీ, కేసీఆర్ ఉన్న చెప్పు ఉంటుంది పార్టీ, కేసీఆర్ తర్వాత పార్టీ పోయినట్టు.